గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాభినందనలు. ఈరోజు మనం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి 126వ దినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈరోజు రాధాకృష్ణన్ గారు 1888 సెప్టెంబర్ 5వ తేదీన మద్రాసులోని తిరుత్తణిలో వీరస్వామి సీతమ్మ గారి దంపతులకు జన్మించారు. వీరిది నిరుపేద బ్రాహ్మణ కుటుంబం. ఆయన విద్యాభ్యాసనంతరం కొంతకాలం ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ఆ పదవికి వన్నె తెచ్చారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనే విధంగా ఆచార్యుని గొప్పతనాన్ని, సమాజంలో గురువుకున్న స్థానాన్ని ఆయన ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే సొంతం. వీరు భారతదేశ స్వాతంత్రం అనంతరం ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా నియమించబడి దేశ ప్రగతికి ఎంతగానో కృషి చేశారు. వీరు కృషికి 1984లో భారతరత్న బిరుదుతో ప్రభుత్వం వీరిని గౌరవించింది. ఒక ఉపాధ్యాయుని వృత్తి నుండి దేశ అత్యున్నతమైన రాష్ట్రపతిగా ఎదిగిన రాధాకృష్ణన్ గారి గౌరవార్థక మన భారత ప్రభుత్వం వారిని జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది. ఇది ఉపాధ్యాయులందరికీ ఎంతో గౌరవప్రదమైన విషయంగా ఉపాధ్యాయులందరూ కూడా రాధాకృష్ణన్ గారి స్ఫూర్తితో, అకుంఠిత దీక్షతో కృషి చేసి ఉపాధ్యాయ వృత్తిని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.